నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అలీ. ఈరోజు ఆర్టీవీ నిర్వహించబోయే ప్రధాన ఎజెండా మైనార్టీలను భారతదేశంలో గుర్తించరా అనే అంశంపై మాట్లాడేందుకు ఆవాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి రషీద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రషీద్ గారు. నమస్తే అండి. ఈ భారతదేశంలో మైనార్టీలను ఎందుకు గుర్తించరు? ప్రధానంగా మైనారిటీలు అంటే ఒకప్పుడు భారతదేశంలో స్వతంత్ర పోరాటం కోసం పోరాడిన వాళ్ళు, ఆ పోరాటాల అనంతరం నుంచి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి కూడా మన మైనారిటీ అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఉన్నారు. అయితే దాని తర్వాత కాలం మారే కొద్దీ మైనారిటీలు ఎప్పుడైతే చదువులు వెనకబడ్డారో అక్కడి నుంచి మైనారిటీలు ఆటోమేటిక్గా వెనకబాటుకి గురవ్వడం జరిగింది. మైనార్టీలు విద్యాపరంగా ఎందుకు వెనకబడుతున్నారు? మైనారిటీల్లో ప్రధానంగా చూసుకుంటే పేదరికం అనేది చాలా ఎక్కువ. ఉదాహరణకి భారతదేశంలో దాదాపు 15% మంది ఉంటే ఈ 15%లో 10% మంది బిలో పావర్టీ లైన్కి కిందనే ఉన్నారు. వీరందరూ కూడా దినసరి కూలీలుగా చేసుకుంటూ, వాళ్ళు జీవన వృత్తిని చేసుకుంటూ, వాళ్ళు రోజువారీ కూలీలుగా బతుకుతూనే వారి కుటుంబాలని పోషించాల్సిన పరిస్థితి ఉంది. అందువలన ఎప్పుడైతే పిల్లల్ని విద్యావకాశాలు మెండుగా చేయాలన్నా, లేదు వాళ్ళకి ఉద్యోగాలకు పంపించాలన్నా ఎక్కడా కూడా వాళ్ళకి తగినన్ని సౌకర్యాలు లేక ఈ విద్య అనేదానికి చాలామంది దూరం అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మైనార్టీలు రాజకీయం పరంగా చూసుకున్నా కానీ, ఇట్లా ఉద్యోగం పరంగా చూసుకున్నా కానీ మైనార్టీలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే అందరూ మ్యాక్సిమం అందరూ దినసరి కూలీలుగానే ఉన్నారు. దేనివల్ల అసలు? అది వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులనే చెప్పాలి. ఎందుకంటే ఉదాహరణకి పిల్లల్ని చదివించాలి అంటే ఈ రోజుల్లో వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత ఒక సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది. అది ఇన్కమ్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, నేటివిటీ కావచ్చు. మన నెల్లూరు జిల్లాలోనే చిన్న ఉదాహరణ చూసుకుంటే మహమ్మద్ అని ఇంటి పేరు పెట్టుకున్నారని చెప్పి నెల్లూరు జిల్లాలో దాదాపు 10-15 రోజులు తిప్పించుకొని వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే మహమ్మద్ అంటే ఇది ఇక్కడది కాదు, వీళ్ళు ఓసీలు, వీరికి రిజర్వేషన్ రాదు అనే చెప్పే పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా ఉంది. వీళ్ళు బీసీలేను, వీళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి ఆవాజుగా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అధికారులు దాన్ని గుర్తించే పరిస్థితి లేదు. ఇది ఒక్క నెల్లూరు జిల్లాలోనే మేము ఆధారాలన్నీ తీసుకెళ్ళి అధికారుల ముందు పెడితేనే ఈ విధంగా ఉంది అంటే మిగతా జిల్లాల్లో, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా మైనారిటీలు చదువుకునేదానికి ముందుకు రావాలి? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళకి చదువు లేక ఏదో ప్రజాసంఘం ఆవాజ్ లాంటి అన్ని దగ్గరలో ఉండవు కదా, అటువంటప్పుడు వాళ్ళు ఏ విధంగా సర్టిఫికెట్ల కోసం కానీ లేదా చదువు కోసం కానీ ముందుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయని చెప్పి మా యొక్క ప్రశ్న కూడా దాంట్లో. అజీజ్ గారు, మీరు చెప్పండి, మైనార్టీలకు ఎలాంటి హక్కులు కావాలి? మైనార్టీలకు దాదాపు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే పాలకులు ఉండారో ఆ పాలకులు వాళ్ళ లబ్ధి కోసం ఎప్పటికప్పుడు రాజకీయాలు చేస్తా మైనార్టీలను ఓట్ల బ్యాంకులాగా వాడుకుంటా మైనార్టీ హక్కులను కాలరాస్తున్నారు. అయితే స్వతంత్రం కోసం ఏదైతే మైనార్టీలు ఆ కాలంలో ముస్లింలు పోరాటాలు చేసి లక్షల మంది ప్రాణాలు అర్పించినటువంటి భారతదేశంలో ఈరోజు మైనార్టీలు అణగారిన వర్గానికి కింద దిగువన ఉండడం ఇది బాధాకరమైన విషయం. అయితే ముస్లింలు చదువు, ఎడ్యుకేషను ముఖ్యంగా లేకపోవడం ఇది మన దురదృష్టం. ఇది ఎందువలనంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు ముస్లింలు. రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నటువంటి ఆ సంపదనంతా అప్పుడు బ్రిటిష్ వారు కూలదూసినప్పుడు వీళ్ళకి ఆర్థికంగా వెనకబడ్డారు. అందువలన వీళ్ళు చదువు లేక ఏదైతే కార్మిక వర్గంలో పనులు చేసుకుంటా వాళ్ళు ఇంకా దిగజారుకుంటా వచ్చేసారు. ఈరోజు దళితులు కన్నా హీన పరిస్థితుల్లో ముస్లింలు బ్రతుకుతున్నారంటే దానికి కారణం ముఖ్యంగా రాజకీయ నాయకులు అనుకోవాలి. మనం రాజకీయ నాయకులు ముస్లింలని ఓట్లను మటుకు వాడుకుంటున్నారు తప్ప వాళ్ళ అభివృద్ధిని మటుకు కాలరాస్తున్నారు. అందువలన ప్రతి ఒక్క ముస్లిం కూడా
ఏ పార్టీలో ఉన్నా కూడా ఏదైతే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ అనేక పార్టీల్లో మైనారిటీ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి నిన్నటికి నిన్న రీసెంట్గా జరిగినటువంటి రాజ్యసభలో వక్ఫ్ బోర్డు ప్రైవేటు బిల్లుని ప్రవేశపెడితే ఆ బిల్లు మీద వ్యతిరేకంగా అనేక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు 55 మంది దానికి మద్దతుగా ఓటింగ్ జరిపారు. విరుద్ధంగా 32 మంది ఏదో ఓటింగ్ చేశారు. అందువలన ఆ బిల్లుకి ముఖ్యంగా మనం వెనకపడ్డానికి కారణం ఏంటంటే రాజకీయాల్లో లేకపోవడమే అనేసి నేను అనుకుంటున్నాను. అందువలన ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి రావాలా ముస్లింలు. లేకపోతే ఇంకా అనేక బిల్లులు తీసుకొచ్చి రేపు మీరు అసలు భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పి బిల్లు తీసుకొచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. దాని మీద ప్రతి ఒక్క ముస్లిం కూడా చదువుకొని వాటి మీద రాజకీయాల్లోకి ముందుకు వచ్చి పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. రషీద్ గారు, మీరు చెప్పండి, మైనార్టీల హక్కుల దినోత్సవం అంటే ఏంటి? అసలు ఎవరు తెచ్చారు ఇది? ఇది మైనారిటీ హక్కుల దినోత్సవం అనేది ఐక్యరాజ్య సమితి భారతదేశంలో ఉండే అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు ఈ 6 వర్గాలని 6 జాతుల్ని మైనారిటీలుగా 1992లో ఐక్యరాజ్య సమితి గుర్తించింది. దానికి డిసెంబర్ 18వ తేదీ ఏదైతే విద్య కావచ్చు, విద్య ద్వారా భాష కావచ్చు, ఆ భాషని ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు తర్వాత ఎక్కువగా మాట్లాడేది ఉర్దూ. కానీ ఈరోజు అధికార భాషగా గుర్తిస్తున్నామని చెప్తున్నారే కానీ ఆ భాషకి సంబంధించిన ఉర్దూ స్కూళ్ళను పెట్టే ప్రయత్నం చేయట్లేదు. ఉర్దూ స్కూళ్ళు పెట్టినా కానీ దాంట్లో టీచర్లను భర్తీ చేసే ప్రయత్నం చేయడం లేదు. ఏదైతే అలా చేయని పక్షంలో ఆటోమేటిక్గా వర్గం అనేది వెనకబడిపోద్ది. అటువంటి దాని మీద అటువంటి హక్కుని సాధించుకునే దానికోసం అని చెప్పి ఈరోజు మైనారిటీ హక్కుల దినోత్సవం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ హక్కుల దినోత్సవాలు వచ్చినప్పుడు ప్రస్తుతం ఉండే ప్రభుత్వాలు కంప్లీట్గా వీటి మీద చర్చా గోష్ఠీలు కూడా జరపలేని పరిస్థితులు. ఆ హక్కుల దినోత్సవం రోజు కూడా కాదు, మిగతా రోజులు కూడా హక్కులు కాపాడే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు లేవు. రషీద్ గారు, ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియానికి ప్రియారిటీ ఎక్కువ ఇచ్చారు. అదేవిధంగా ప్రతిపక్షాలు తెలుగు మీడియం ఉండాలి కంపల్సరీ అని చెప్తున్నారు. అసలు ఉర్దూ అనేది అంతరించిపోయిందా ఇప్పుడు చూసుకుంటే? అవునండి, ఉర్దూకి ఖచ్చితంగా సెకండ్ లాంగ్వేజ్గా గుర్తిస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఒకటి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాస్తవానికి దగ్గరగా అయితే ఆయన చెప్పారు కానీ ఆచరణలో ఆ పని సాధ్యం కాలేదు. ఎందుకంటే స్కూళ్ళు మెర్జిల్ చేశారు. 1వ క్లాస్ నుంచి 3వ క్లాస్ దాకా ఒక స్కూల్ అని చెప్పి, 3 తర్వాత నుంచి ఏదైతే ప్రైమరీ అని చెప్పి, దాని తర్వాత 8 నుంచి అప్పర్ ప్రైమరీ అని చెప్పి చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఈ స్కూళ్ళు పూర్తి స్థాయిలో చేయకపోవడం ఒకటైతే విద్యా వ్యవస్థలోనే గందరగోళానికి గురి చేశారు. ఇందాక చెప్పినట్టు ఉర్దూ స్కూళ్ళని, ఉర్దూ అంశాన్ని అనేది పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. మీరు నేర్పండి, ఇంగ్లీష్ ఎవరికి కావాలి? విదేశాలకు వెళ్ళే వాళ్ళ కోసం ఇంగ్లీష్ కావాలి, లేదు ఆంధ్రాలో ఉండే వాళ్ళ కోసం తెలుగు కూడా కావాలి. తెలుగుని ప్రాథమిక భాషగా గుర్తించాలి, అలాగే వాళ్ళకి చెప్పాలి కూడా. కానీ దానితో పాటు ఉర్దూ కూడా చాలా అవసరం ఉంది. ఎందుకంటే సెకండరీ వర్షన్గా చూసుకుంటే మైనారిటీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మైనారిటీలకు అవసరమైన ఉర్దూని కూడా ఖచ్చితంగా దాన్ని సెకండ్ లాంగ్వేజ్గా గుర్తించి అమలు చేయాల్సి, దానికి టీచర్లు కేటాయించాల్సిన అవసరం కూడా ఉందని మేము భావిస్తున్నాం. అంటే ఉర్దూ ఒక ఛాయిస్గా తీసుకుంటున్నారు, అంటే తెలుగు ఇంగ్లీష్ అట్లా ఛాయిస్ తీసుకుంటున్నారు, ఉర్దూ కూడా అట్లానే ఛాయిస్ తీసుకుంటాను. బట్ అయితే ఉర్దూ టీచర్స్కి కానీ, ఉర్దూలో ఎవరైనా బోధించే వాళ్ళు కానీ అట్లా చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఇంగ్లీషు తెలుగు ఇదే ఎక్కువ తీసుకుంటున్నారు బీఈడీ చేసిన వాళ్ళు. కానీ ఉర్దూ టీచర్గా అయితే ఎవరు తీసుకోవటం లేదు. దేనివల్ల అంటారు? అసలు ఏందా సమస్య చూసుకుంటే చిన్న సింపుల్ లాజిక్. ఒక అంగట్లో అన్ని వస్తువులు దొరుకుతాయంటేనే ఆ అంగడికి వెళ్తారు. ఆ అంగట్లో దొరకదు అంటే ఆల్టర్నేట్గా ఏం చేస్తారు? పక్క అంగడికో లేకపోతే ఇంకో దగ్గడికో వెళ్తారు. మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తాము అని చెప్పారు. కానీ ఉర్దూ టీచర్లని భర్తీ చేయలేదు, ఉర్దూ స్కూళ్ళని సరిగ్గా పట్టించుకోలేదు,
ఉర్దూ యూనివర్సిటీని రెన్యువల్ మేము సరికొత్త హంగులతో మేము కడతాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఎక్కడ కూడా ఉర్దూకి సంబంధించింది ఏ ఒక్క పని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. చేయని పక్షంలో ఉండే విద్యార్థులు ఏం చేస్తారు? ఆల్టర్నేట్గా తెలుగునో ఇంగ్లీష్నో చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల తప్పనిచ్చి ఉర్దూ భాషని ఈ స్కూళ్ళలో ప్రవేశపెడితే నేర్చుకునేవారు చాలామంది ఉన్నారు. చాలామంది ఉర్దూ టీచర్లుగా కూడా వాళ్ళు ట్రైన్ అయ్యి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వం దానికి తగ్గ చర్యలు తీసుకోవట్లేదు అనేదే మా యొక్క ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా మైనార్టీలకు సొసైటీలో ఒక చిన్న చూపు చూస్తున్నారని మీరే అంటున్నారు. అసలు ఎందుకు ఏ రకంగా చిన్న చూపు చూస్తున్నారు? మైనారిటీలలో చిన్న చూపు అనేది ప్రత్యేకించి 2014లో కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత నుంచి, అది ముస్లింలు కావచ్చు, లేదా క్రిస్టియన్లు కావచ్చు, లేదా ఇతర వర్గాలు కావచ్చు, తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద, ఉండే సాంప్రదాయాల మీద ప్రతి ఒక్కరి దగ్గర కూడా అవమానాలు అనేది ఎదురవుతున్నాయి. ఎందుకంటే గడ్డం పెట్టుకున్నారని చెప్పి వీళ్ళు జిహాదీలు అంటున్నారు, హిజాబ్ వేసుకున్నారని చెప్పి హిజాబ్ వేసుకోకూడదు అని చెప్పి స్కూళ్ళలో రావద్దు అని చెప్పిన సందర్భాల్లో మన దేశంలో చూసాం. అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం ముస్లింలలో రాజకీయ చైతన్యం లేకపోవడం అనేది మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే ముస్లింలలో ఎప్పుడైతే చదువుకుంటారో, చదువుని వాళ్ళు సరైన దృష్టికి వాళ్ళు మరస్తారో అప్పుడు రాజకీయ చైతన్యం అనేది వస్తుంది. ఆ రాజకీయ చైతన్యం వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఈ రాజకీయ చైతన్యం ఎప్పుడైతే ఉండదో, రాజకీయ పాలకులు ఎవరైతే ఉన్నారో, పాలక పార్టీలు, అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏదైనా కానివ్వండి, వీళ్ళని ఒక అంటని వారిలాగే చూస్తున్నారు. కానీ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప ఏ విధంగానూ వీళ్ళకి రావాల్సిన కనీస సౌకర్యాలు కానివ్వండి, వసతులు కానివ్వండి ఇచ్చే పరిస్థితి లేదు. ఉదాహరణకి గతంలో మైనారిటీలకి సబ్సిడీ లోన్లు ఇచ్చేవి. ఇప్పుడు 2019 నుంచి సబ్సిడీ లోన్లు తీసేశారు. 2022కు ముందు కేంద్ర ప్రభుత్వం మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్లు ఇచ్చేవారు. ఇప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ స్కాలర్షిప్లను రద్దు చేశారు. పీజీ పిహెచ్డీ చేసే వాళ్ళకు కూడా ఆ స్కాలర్షిప్లు లేవు. మైనారిటీలకి దుల్హన్ పథకాన్ని ఇచ్చేవాళ్ళు, ప్రత్యేకించి 50,000 ఇస్తాము అని చెప్పి గతంలో ఉంటే ఇప్పుడు 1,00,000 ఇస్తాము అని చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 చేస్తూ దానికి లింకప్గా ఖచ్చితంగా వధువు వరుడు 10వ క్లాస్ పాస్ అయి ఉండాలి అని చెప్పారు. మీరు మేనిఫెస్టోలో ఆ విషయం కానీ పెట్టుంటే మైనారిటీలో అర్థం చేసుకునేవాళ్ళు, ఓహో 10వ తరగతి చదువుకొని ఉండాలేమో, చదువుకుంటేనే ఇస్తారేమోనని కనీసం వాళ్ళు అప్పటి నుంచి అయినా కానీ వాళ్ళు చదువుకునేదానికి ప్రయత్నాలు చేసిన వాళ్ళు. పథకం 4 సంవత్సరాల తర్వాత అమలు చేశారు. గారు, ఒకటి ముస్లిం మైనార్టీ వాళ్ళు ఎక్కువగా అరబ్బీ చదువుతూ ఉంటారు. కానీ అరబ్బీలో కూడా ఇట్లా 10th ఇంటర్ అనేది ఉందా? ఉందండి. అరబ్బీలో కూడా 10th ఇంటరు, దాంట్లో కూడా డిగ్రీస్, పిహెచ్డీలు, స్కాలర్స్ ఉన్నాయి. అరబ్బీ వచ్చి మద్రాసాల్లో ఎక్కువ చెప్తారు. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల ఒక రాష్ట్రంలో అయితే దాదాపు 1300 మద్రాసాలని కూల్చివేశారు. అంటే మద్రాసాలు అంటే ఆ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నది ఇది ఒక మతమైన విద్యలాగా భావిస్తూ వీళ్ళకి ఏదో జిహాద్కి సంబంధించినవి భావిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా వీళ్ళు చదువు నేర్పిస్తున్నారు అనేది భావించట్లేదు. మద్రాసాల్లో వచ్చి ఏదైతే మతపరమైన సంబంధించిన విద్య ఉందో, ఉదాహరణకి మౌలానాలు, ముఫ్తీలు ఇలా తయారు కావాలంటే మద్రాసాల్లో నుంచి తయారవుతారు. 1వ క్లాసు 2వ క్లాసు మన మామూలు బడిలో నుంచి, ఎలిమెంటరీ స్కూల్లో నుంచి వచ్చిన వాళ్ళు మౌలానాలుగా మారాలి అంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంటాయి. అదే మద్రాసాల్లో చదువుకుంటే వాళ్ళు అరబ్బీ నేర్చుకొని దాని ద్వారా వాళ్ళు తొందరగా ముఫ్తీలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు కదా, 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్ అని అరబ్బీలో, అట్లా అవి ఎలిజిబుల్గా ఉన్నాయా అది దుల్హన్ పథకంకి? అవన్నీ ఎలిజిబుల్లేనండి, అవన్నీ ఎలిజిబుల్నే. కానీ కొన్నింటిని గుర్తించట్లేదు. అది ఒక ప్రభుత్వం గురించే కాదు, స్థానికంగా ఉండే వాలంటీర్లకు అవగాహన లేకపోవడం వల్ల కూడా కొన్నింటిని గుర్తించకపోయే పరిస్థితి ఉంటుంది. లాస్ట్ చివరిగా ఆ మైనార్టీలకు ఎలాంటి సదుపయోగం కల్పిస్తే ఒక ముందు స్థాయికి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది? ఏమీ లేదండి. దీంట్లో చాలా సింపుల్గా చెప్పాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లోక్సభకి, రాజ్యసభకి జస్టిస్ రాజేంద్ర సచార్ గారు ఒక కమిటీ రిపోర్ట్ని అందించున్నారు. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది,
ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దళితుల కన్నా హీన స్థాయిలో ఉన్నారు అని చెప్పారు. రాజేంద్ర సచార్ గారు ఏదైతే కమిటీ సిఫార్సులు ఇచ్చారో వాటిల్ని అమలు చేస్తే పూర్తి స్థాయిలో కాకపోయినా కానీ ఒక 20 to 30% లేదా 50% దాకా వాళ్ళు ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే మైనారిటీలకి సబ్సిడీ లోన్లు ఉండేది, సబ్సిడీ లోన్లు రద్దు చేయడం ద్వారా కనీసం స్వయం ఉపాధిగా పెట్టుకునే దానికి దుకాన్ మకాన్ వంటి స్కీములు కానివ్వండి, రోష్ని పథకాన్ని కానివ్వండి, ఇలాంటి పథకాలన్నింటినీ కూడా తీసేసిన పరిస్థితులు ఉంటున్నాయి. వీటన్నిటినీ కూడా చెయ్యాలి అంటే సచార్ కమిటీ ఏదైతే సిఫార్సులు చేసిందో వాటిలన్నింటినీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. దాంట్లో విద్యార్థుల కాడి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే యూపీఎస్సీ కలెక్టర్ చదువుకోవాలనేంత వరకు కూడా దాంట్లో స్పష్టంగా నివేదికలు ఇచ్చున్నారు. ఇవి అమలు చేయాలి అని చెప్పి, వాటిని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, ఇది పరిస్థితి. ఇప్పటికైనా మైనార్టీలను గుర్తించి, వాళ్ళు మైనార్టీలో కూడా చదువుకున్న పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళను గుర్తించి వాళ్ళకి ఒక స్థానం కనిపిస్తే మైనార్టీలు కూడా ఒక ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ వీడియో జర్నలిస్ట్ వంశీతో RTV అలీ, నెల్లూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.